నలుగురు పుట్టుక నుంచే మంచానికి పరిమితమయ్యారు. 50 ఏళ్లొచ్చినా వాళ్లు చంటి బిడ్డలే. ఆకలేస్తే నోరు తెరిచి అన్నం అడగలేని పరిస్థితి. ఇప్పటికీ వయోభారంతో ఉన్న తల్లిదండ్రులే వాళ్ల ఆలనా పాలన చూడాలి. బిడ్డల భవిష్యత్తు తలుచుకొని తల్లడిల్లుతున్నారు. పల్నాడు జిల్లా గురజాల మండలం పల్లెగుంతలో ఓ కుటుంబం పరిస్థితిది. దూలిపాళ్ల రామయ్య, వెంగమ్మ దంపతుల 6గురి సంతానంలో 4గురి పరిస్థితి ఇలా ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 3గురికి పింఛన్లు మంజూరు చేశారు. 2019లో జగన్ ప్రభుత్వం ఒకరికే పెన్షన్ పరిమితం చేసింది. వృద్ధులైన తల్లిదండ్రుల సంగతి ఎలా ఉన్నా మంచానికే పరిమితమైన 4గురికైనా పెన్షన్ ఇవ్వాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. నాకు 6గురు పిల్లలు, 2 బాగుంటే వాళ్ళు కడాగిపోయినారు. 6గురు పనికిరాని పిల్లలు, కుసలోళ్ళ వైరు మేము కూడా ఉన్నాం. పింఛను ఒక అబ్బాయికి వస్తుంది, ఎవరికి లేదు. 4గురు మేము 6గురు పిల్లలు అయ్యే మాకు. వాళ్ళు 6గురికి మాటలు రావు, నడవలేరు. 2 కష్టమారు ఉంటే వాళ్ళు కడాగిపోయినారు. 4గురు పిల్లలు మేము కూడా ఉన్నాం, మాకు జరగటం లేదు అయ్యా. పింఛను ఒక పిల్లగాడికి వస్తుంది. 6గురు పిల్లలు అయితే వాళ్ళిద్దరు ఇడిపోయినారండి. వీళ్ళు 4గురు మా ఎదుటిన పడి ఉంటుంటారు. వాళ్ళు నడవలేరు, మాట్లాడలేరు కూడా. పింఛను ఇస్తా 2కి ఇచ్చిన, ఒకడికి ఇచ్చినారు, 2కి ఎగదీనారు. ఇంకేంటి ఎవరు జగను చెప్పు. జగనే వచ్చినాక